స్తోత్రం. బాగున్నారా? మరొకసారి దేవుడిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. మరి ఈరోజు దేవుని వాక్యం వినటానికి సిద్ధంగా ఉన్నారా? దేవుడు మరొక దినమున ఇలాగ అవర్ ఆఫ్ ప్రేయర్ కార్యక్రమం ద్వారా తన వాక్యముని ధ్యానించే కృపనిచ్చాడు. మరి మీరందరూ కూడా క్షేమంగా ఆరోగ్యంగా ఉన్నారా? మరి హైదరాబాద్ ప్రాంతంలో భయంకరమైన వర్షములు ఇంచుమించు ఒక వారంగా కురుస్తూ మనం చూస్తున్నాం. ఎంతోమంది ఈ చలిలో బాధపడుతున్నట్లు మనం చూడగలుగుతున్నాం. ఎంతోమంది ఆకలిగా ఉంటాం మనం చూస్తున్నాం. ఎంతోమంది స్కూల్స్ కాలేజెస్ కూడా క్లోజ్ చేశారు. మరి ఈ పరిస్థితులు అయినప్పటికీ దేవుడు మన పట్ల కృప చూపించి ఈరోజు మనల్ని కాచి తన కంటి రెప్పవల్లే మన పట్ల కృప చూపిస్తున్నాడు. మరి దేవునికి ఎన్నో వందనములు. మరి మీరందరూ క్షేమంగా ఉన్నారా? హైదరాబాద్లో ఉన్నవారు మీరు బాగున్నారా? మరి కొంతమంది తెల్లవారుజాము తెలియపరిచారు. ఆంధ్రప్రదేశ్లో కూడా మరి కోస్టల్ రీజన్లో కూడా కొన్ని వర్షాలు వస్తున్నాయి, కొన్ని స్థలములను బయలుపరుస్తున్నారు. ఏమైనప్పటికీ దేవుడు మన పట్ల కృప చూపిస్తున్నాడు. వర్షము ఒక దీవెనకరమైనదే. నీళ్ళు లేకపోతే కష్టం కదండి. మరి మేము చెన్నైలో ఉన్నప్పుడు ప్రతి 5 సంవత్సరాలు ఒకసారి భయంకరమైన నీరు కరువు ఉంటుందండి. ఎంత కరువు అంటే లిటరల్గా తాగే నీళ్ళ కోసం, లేకపోతే ఈవెన్ బట్టలు ఉతుక్కుంటానికి, గిన్నెలు కడుక్కుంటానికి, స్నానం చేస్తానికి కూడా నీళ్ళు కొనుక్కోవాల్సి వస్తుంది. కానీ దేవుడు కృపను చూపిస్తూ మరి మంచి వాతావరణం మనకి ఇస్తున్నాడు. ఏమైనప్పటికీ ఈ సమయంలో ఎంతోమంది బలహీనమైన వారు ఉన్నారు. వారి కోసం మనం ప్రార్థన చేయాలి. మరి ముఖ్యంగా మణిపూర్లో మనం జరిగిన ఇన్సిడెంట్ మనం చూస్తున్నాం. ఎంతోమంది సేవకులు, ఎన్నో సంఘాలు స్పందిస్తూ మనం చూడగలుగుతున్నాం. ఈ విషయం నేను ఆల్రెడీ ఆదివారం మన సంఘములో ప్రార్థిస్తాము. దేవుని సన్నిధిలో దేవుని కృపను కోసం మనం వేడుకున్నాం. ఖచ్చితంగా ఇది అధికారులు ఏమి చేయలేరండి, రాజకీయవేత్తలు ఏం చేయలేరు, మనుషులను పడేవారు ఏమి చేయలేరు. దేవుడే తన సంఘాన్ని కాచుకోగలిగిన వాడు. ఆయనే జోక్యం చేసుకోవాలి. ఖచ్చితంగా దేవుని బిడ్డలని హాని చేయువాడు, దేవుని హాని చేయువాడే. దానికి దేవుడు ప్రతిఫలం ఇస్తాడు, లేకపోతే జవాబు చెప్తాడు అనేది మనము గుర్తించాలి. మరి ఈరోజు లోకరీతిగా వరల్డ్ వైడ్లో ఎంతోమంది పాస్టర్స్ ఎంతోమంది సంఘస్థులు, చర్చెస్ వారు ఈ విషయాన్ని ప్రొటెస్ట్ చేస్తున్నారు. మంచిదే. మనం ఎంత ప్రొటెస్ట్ చేసినా దేవుడు ఒక్కడే ఒక పరిస్థితిని మార్చగలడు. దానికి మనం చేయాలంటే దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి మనం ప్రార్థన చేయాలి. మరి ఒక ఆలోచన నాకు వచ్చింది ఏంటంటే, ఈ మణిపూర్ వైలెన్స్ ఇలా జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా మనం రోడ్లో వెళ్ళి మన అభిప్రాయాన్ని మనం తెలియపరచవచ్చు, తప్పేమీ లేదు. కానీ దాని అన్నిటికంటే ప్రతి పాస్టర్ గారు వారి సంఘములో మణిపూర్ కోసం ఉపవాస కూడిక రోజు పెట్టి ఆ ఉపవాసం ఉండి ఆ ప్రాంతం కోసం మనం ప్రార్థన చేయాలి. అపవాది శక్తులన్నీ నిర్మూలన చేయబడాలి అని ప్రార్థన చేసినప్పుడు ఎలాగ దేవుడు పేతుర్ని చెరలో నుంచి విడిపించాడో, అలాగే తన బిడ్డల్ని, తన సేవకుల్ని, తన సేవకురాల్ని, తన కుమార్తెని మణిపూర్ స్టేట్లో ఉన్న వారిని ప్రభు విడిపిస్తాడు అనేది ఒక నమ్మకం మనం కలిగి ఉన్నాం. కాబట్టి ఉపవాస ప్రార్థనలు ప్రతి పాస్టర్ గారు, నేను పెద్ద పాస్టర్ గారిని కాదు, అంటే నేను ఇంకొకరు చెప్పేవారంత గొప్పవాడిని కాదు, కానీ మరి దేవుడిచ్చిన ఆలోచన ప్రకారం మరి మా సంఘములో రేపు ఉపవాస ప్రార్థన, ఇంచుమించు ఆల్ నైట్ ప్రేయర్, ముఖ్యంగా మణిపూరు ఈ వైలెన్స్ కోసము మేము మా సంఘము తరపున, ఒక చిన్న సంఘం అయినప్పటికీ మేము ప్రార్థన చేస్తానికి ముందుకు వచ్చి ఉన్నాం. మరి మీరు కూడా ఒకవేళ ఈ మాటలు ఒక సేవకులు కానీ, సంఘ కాపర్లు కానీ, సంఘ నాయకులు వింటే మరి మీరు కూడా మీ సంఘములో ఉపవాస ప్రార్థనలు చేయవలసిందని దేవుని నామంలో, దేవుని ప్రేమతో మేము వేడుకుంటున్నాం. మరి ఈరోజు వాక్యంలో మనం వెళ్దాము. మరి ఈరోజు వాక్యం అంశము, ఎందుకు యేసు ప్రభు నామములో ఆశ్చర్యమైన కార్యాలు జరుగుతున్నాయి. ఇది ఒక చాలా ముఖ్యమైన అంశం. ఎందుకంటే యేసు ప్రభు నామములో మాత్రమే జరుగుతాయా, లేకపోతే ఇతర నామాలు ఏమన్నా ఉన్నాయా? లేకపోతే యేసు ప్రభు నామమునే మనం ఎందుకు నమ్మాలి అనేది ఈరోజు మనము ధ్యానించబోతున్నాం. మొదటగా యేసు ప్రభు ఎవరు, ఆయన ఎక్కడి నుంచి వచ్చారు, ఎందుకు ఆయనకు మాత్రమే ఆశ్చర్యమైన కార్యములు చేయగలిగిన శక్తి ఉంది, సాతాను చేయలేడా అని ఈ ప్రశ్నలకు మీకు జవాబు అవ్వాలని ఆశిస్తున్నాను. మరి దేవుని వాక్యములకు మనం వెళ్ళకముందు ఒక చిన్న ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, దయగల ప్రభువా, మరొకసారి
నీ పాద సన్నిధిలో మేము వచ్చి ఉన్నాము. ఇలా మమ్మల్ని సమాజంగా కూడినైనా ఇలా ఆన్లైన్ ద్వారంగా నీ వాక్యంని ధ్యానించే కృపను మాకు అనుగ్రహించినందుకు వందనాలు. అవునయ్యా, నీ బిడ్డలనైనా మరి గతంలో జరిగిన అయ్యా సంగతులు నువ్వు ఎరిగిన వాడివి, నువ్వు చూస్తున్నావు అయ్యా. నువ్వు న్యాయం చేయమని వేడుకుంటున్నావు. అధికారులు ఏమి చేయగలరు ప్రభా? అధిపతులు ఏమి చేయగలరు? ఈ లోక రాజులు ఏమి చేయగలరు? ఆ రాజు ప్రభువైనా నువ్వు నీ సింహాసనం నుంచి నువ్వు ఆజ్ఞాపిస్తే సమస్తమును నువ్వు సమాధానం పరచగలవు. అన్యాయం వారికి న్యాయం చేయగలిగిన వాడివి తండ్రి. నువ్వు కృప చూపించి, ముఖ్యంగా దేవా ఈరోజు ఈ కార్యక్రమం చూస్తున్న కార్యక్రమం వింటున్న పార్టిసిపేట్ చేస్తున్న నీ బిడ్డలతో నువ్వు మాట్లాడు. నన్ను నీ సులువు చోట మరుగుపరిచి ఈ సమయం ఆశీర్వదించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మరి ఈరోజు ఎందుకు యేసు నామములో మాత్రమే మనము ఆశ్చర్యమైన కార్యాలు జరుగుతాయి? ఇది చాలామంది ఈ ప్రశ్నకు జవాబు ముఖ్యసూటిగా చెప్పలేరండి. స్ట్రైట్ టు ద ఫార్వర్డ్ చెప్పలేరు. యేసుప్రభు ఒక మాట చెప్పాడు, నేనే మార్గము సత్యము జీవమై ఉన్నాను. యేసుప్రభువే మార్గం. ఎక్కడికి మార్గం? పరలోకానికి మార్గం. యేసుప్రభు సత్యమై ఉన్నాడు. ఆయన సత్యము తప్ప వేరే ఏది మాట్లాడలేదు. ఆయన జీవమై ఉన్నాడు. నా ద్వారంగా తప్ప తండ్రి యొద్దకు వేరే మార్గము లేదు అనేది మనము యేసుప్రభు చెప్పిన మాటలు సువార్తల్లో మనం చూస్తున్నాం. మొదటగా యేసుప్రభు ఆశ్చర్యమైన కార్యములు ఎందుకు చేయాల్సి వచ్చిందో మనం ఫస్ట్ దాన్ని ధ్యానిద్దాం. దాని తర్వాత యేసుప్రభు నామములను మాత్రమేనా ఆశ్చర్యమైన కార్యాలు జరుగుతాయి అనేది మనకి జవాబిద్దాం. మొదటగా యేసుప్రభు ఆశ్చర్యమైన కార్యములు ఎందుకు చేశాడు? చూడండి, యేసుప్రభు ఒక అమాయకుడు కానీ లేకపోతే ఏమీ తెలియని వ్యక్తి కాదండి. ప్రభువుకి వారి హృదయ స్థితి అంతా తెలుసు. బైబిల్ను మనం చదివినట్లయితే సువార్తల్లో ప్రభు వారి హృదయములో ఉన్న ఆలోచనలు ఆయన ఎరిగినవాడు. ఒక వ్యక్తి ఆలోచనలు విరోధంగా ఉన్నప్పుడు, లేకపోతే అవి మనకి హానికరంగా ఉన్నప్పుడు, అవి మనకి ఎలా విధమైన ఉపయోగం లేనప్పుడు ఆ వ్యక్తిని మనం జనరల్గా దూరపరుస్తాం కదండి. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే యేసుప్రభు వారి ఆలోచనలు ఎరిగినప్పటికీ వారిని స్వస్థపరిచాడండి. వారిని ప్రేమించాడు. వారి మీద జాలి చూపించాడు. మరి మార్కు సువార్త 1వ అధ్యాయము 41వ వచనములో ఒక ఉదాహరణ మనం చూస్తున్నాం. ఆయన కనికరము కలిగి ఆ పక్షవాతము క్షమించండి ఆ కుష్ఠరోగి మీద తన చెయ్యిని చాచి నువ్వు శుద్ధిని కమ్ము అన్నట్లు మనం చూడగలుగుతున్నాం. ఆయన మొదటగా యేసుప్రభు ఆశ్చర్యమైన కార్యములు చేస్తానికి కారణం ఏంటంటే ఆయన దిక్కులేని వారికి దిక్కై ఉన్నాడు. బలహీనులకి బలమునిచ్చాడు. అనారోగ్యములతో, వ్యసనములతో, అపవాది శక్తులతో, పాప కార్యములతో బంధించబడిన వారిని విమోచించాడు. మీరు బైబిల్ బాగా చదివినట్లయితే చాలామంది ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రభువా నువ్వు నన్ను స్వస్థపరచు అని అడుగుతానికంటే ప్రభువే వెళ్ళి వారిని స్వస్థపరిచినట్లు మనం చూడగలుగుతున్నాం. ఒక ఉదాహరణ నా ఏను పట్టణములో ఆ విధవరాలు తన యవన కుమారుడిని పోగొట్టుకున్నప్పుడు ప్రభువే అంటాడు, అమ్మ నువ్వు ఏడవద్దు అని చెప్పి పాడిని ముట్టి ఆ యవన బిడ్డను లేపుతున్నా మనం చూడగలుగుతున్నాం. అలాగే జక్కయ్యతో అంటాడు, జక్కయ్య నీ ఇంటికి రావాలి, నేను భోజనం చేయాలి. జక్కయ్య తనని ప్రభుని ఇంటికి పిలకపోయినప్పటికీ ప్రభువే వెళ్ళి జక్కయ్యతో తన ఇంట్లో భోజనం చేసినట్లు మనం చూడగలుగుతున్నాం. ఆ ఇంటికి వెలుగును కలుగు చేసినట్లు, అయితే రక్షణ కలుగు చేసినట్లు మనం చూడగలుగుతున్నాం. ప్రభు మొదట ఆయన ఆశ్చర్యమైన కార్యములు ఏదో నేను చేసి ఒక పెద్ద పేరుని నేను సంపాదించుకోవాలని చేయలేదు, కానీ ఆయన వారి మీద జాలి చూపించినట్లు కాపరి లేని గొర్రెల వలె ఉన్నారు అనేది ప్రభు దయ చూపించినట్లు మనం చూడగలుగుతున్నాం. రెండవది, ప్రభు ఆశ్చర్యమైన కార్యములు చేసినందుకు ఎందుకు చేశారంటే ప్రభు తన నిజమైన స్వరూపముని మనకి బయలుపరిచాడు. చాలాసార్లు ముఖ్యంగా పరిచయులు యేసు ప్రభు చేసిన ఆశ్చర్యమైన కార్యాలు వారు అంగీకరించలేకపోయారు. కారణం ఏంటంటే వారు యోసేపు కుమారుడు కదా, మనకు తెలిసిన మరియ కుమారుడు కదా, తన సహోదరులు మనకు తెలుసు కదా,
మన కళ్ళెదురుగా ఎదిగిన ఒక యవనస్తుడు కదా అని ప్రభువుని హేళనగా చులకనగా వారు ఎంచారండి. అది చాలా తప్పు. మనం చూసినట్లయితే అపోస్తుల గ్రంథం 2వ అధ్యాయము 22వ వచనములో పేతురు ఏమంటున్నాడు ఒకసారి చూడండి. అపోస్తుల గ్రంథము 2వ అధ్యాయము 22వ వచనం ఒకసారి చదవండి. ఇశ్రాయేలు వారలారా, ఈ మాటలు వినుడి. దేవుడు నజరేయుడగు యేసు చేత అద్భుతములను మహత్కార్యములను సూచక క్రియలను మీ మధ్యను చేయించి ఆయనను తన వలన మెప్పొందువానిగా మీకు కనపరిచెను. ఏమంటే అక్కడ చూసినట్లయితే అది ఆయన సూచక కార్యములు చేశాడు. అంటే ఏంటి సూచక కార్యములు? ఒక సాధారణమైన మనుషులు చేయలేరండి. కేవలం దేవుడు ఒక్కడే చేయగలిగినవాడు, లేకపోతే దేవుని శక్తి కలిగిన వాడు ఒక్కడే చేయగలిగినవాడు. యేసు ప్రభు మానవధారగా ఉన్నప్పటికీ ఆయన త్రిత్వములో రెండవ వ్యక్తిగా మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, ఆయన సూచకార్యములు, ఆశ్చర్యమైన కార్యములు. ఏమండి యెషయా గ్రంథం 6:9-6లో మనం చూస్తున్నాం కదా, ప్రభుకి ఇంకొక పేరు ఆశ్చర్యకరుడు. ఆశ్చర్యమైన కార్యాలు చేశాడు. ఎన్నడూ మానవుడి చరిత్రలో ఏ మత పుస్తకంలో ఏ దేవుడు అనబడిన వారు చేయని ఆశ్చర్యమైన కార్యాలు యేసు చేశాడు. దానికి ఉదాహరణ మనము బైబిల్లో మనం చూస్తున్నాం. శిష్యులను మనం చూస్తున్నాం. పిరికివారైన శిష్యులు, వారు ధైర్యవంతులుగా ప్రభు కోసం వారు ప్రభు ఆశ్చర్యమైన జీవితాన్ని చూశారు కాబట్టి వారు ప్రాణములైనా సరే వారు ఇస్తానికి సిద్ధపడ్డారు. సో ఆశ్చర్యమైన కార్యములు ప్రభు చేస్తానికి కారణం ఏంటంటే ఆయన దేవుని కుమారుడు. మూడవదిగా మనం చూస్తున్నాం, ప్రభు ఆశ్చర్యమైన కార్యములు ఎందుకు చేశాడంటే, మన బైబిల్లో మనం జాగ్రత్త చదివినట్లయితే ముఖ్యంగా పాత నిబంధన, చాలాసార్లు పాత నిబంధన చాలామంది చదవరండి. పాత నిబంధన మాకు అర్థం కాదు, పాత నిబంధన మాకు వద్దు. ఒక ఆయన అన్నారు పాత నిబంధన పాత చింపడేయండి అన్నారు. అలా కాదండి. పాత నిబంధనలో మాత్రమే యేసు ప్రభు గురించి ఇంచుమించు 1800 ప్రవచనములు రాయబడి ఉంది. ప్రవక్తలు, ఏమండి దేవుని సేవకులు, నాయకులు యేసు ప్రభు గురించి 1800 ప్రవచనములు, ప్రాఫెసిస్ యేసు గురించి రాయబడతాం మనం చూడగలుగుతున్నాం. యేసు ప్రభు ఆయన ఆశ్చర్యమైన కార్యములు చేస్తానికి కారణం ఏంటంటే, ఆ ఆశ్చర్యమైన కారణం ఆ కార్యాలన్నీ లేఖనములు నెరవేరుతం నిమిత్తం. ఏమంటే ప్రవచనములు, ప్రవక్తలు ప్రవచించిన మాటలు ఆయన నెరవేర్చాడు. అన్ని ప్రవచనములు నెరవేరుస్తాం అనేది ఇంతవరకు మానవుడు, ఏమంటే ఒక మనిషి కాదు ప్రవచించింది యేసు ప్రభు గురించి. యేసు ప్రభు గురించి ప్రవచించింది అనేక మంది గ్రంథకర్తలు, అనేక మంది సేవకులు. పాత నిబంధనలో మనం చూస్తున్నాం. వారందరూ యేసులో ఉన్న గొప్పతనము, యేసులో ఉన్న విశేషత, యేసులో ఉన్న పుట్టక, యేసులో ఉన్న పరిచర్య, జీవిత విధము, మరణము, పునరుద్ధానము, ఏమండి ఎంతోమంది సేవకులు వారు విశేషముగా వారు బయలుపరుస్తాం లేకపోతే బోధిస్తాం. కొన్ని వందల సంవత్సరాలు, కొన్ని వేల సంవత్సరాలు క్రీస్తుకు ముందే వారు గ్రంథములు రాసి అది ఇశ్రాయేలీయులకి ప్రకటిస్తాం అనేది మనం చూస్తున్నాం. కానీ యేసు ప్రభు లేఖనములన్నీ కూడా, అన్ని వాగ్దానములు లేదా అన్ని ప్రవచనములు యేసు ప్రభు నెరవేర్చాడు. ఆశ్చర్యమైన వాడు, ఆశ్చర్యకరుడు. ఇక్కడ మనం చూసినట్లయితే యేసు నామము, ఇంకోటి అంత మాత్రమే కాదు, యేసు ప్రభు ప్రవచనములు మాత్రము కాదు, యేసు ప్రభు ఆశ్చర్యమైన కార్యములు చేసినప్పుడు ఆయన, మీరు బైబిల్ మనం జాగ్రత్తగా చదివినట్లయితే ఆ బైబిల్లో మనం ముఖ్యంగా అపోస్తల గ్రంథంలో, క్షమించండి, సువార్తల్లో, ఏమంటే మత్తయి, మార్కు, లూకా, యోహానులో ప్రభు ఒక ఆశ్చర్యమైన కార్యము చేసిన తర్వాత అక్కడ ఒక పరలోక రాజ్యము గురించి సందేశం అనేది మనం చూస్తున్నాం. ఒక ఉపమాన రీతిగా అవనివ్వండి, లేకపోతే ఒక ప్రసంగం అవనివ్వండి, ఆయన ప్రసంగమును, వాక్యమును బోధించి దాని తర్వాత వారిని స్వస్థపరుస్తాం, మరలా వాక్యమును బోధిస్తాం అనేది మనము బైబిల్లో చూస్తున్నాం. దీనికి కారణం ఏంటంటే ప్రభు నిరీక్షణ లేని వారికి నిరీక్షణ కలుగజేశాడండి. ఒకడు కుష్ఠరోగితో, ఒకడు మరణించిన వాడు, లేకపోతే ఒకడు వ్యాధి కలిగిన వ్యక్తి, ఒకడు వ్యసనములతో, పాప భారముతో నిరంతరము శపించబడిన వ్యక్తికి
నిరీక్షణ లేని వ్యక్తికి నిరీక్షణ కలుగు చేశాడు. కారణం ఏంటంటే ఈ లోకము తాత్కాలికమైనది, ఈ లోకము నిరంతరమైనది కాదు. ఈ లోకము తర్వాత ఇంకొక లోకం ఉంది, అది పరలోకం. అది అది సంపూర్ణంగా ఏ పర్ఫెక్ట్ వరల్డ్. ఏమండి, ఒకసారి ప్రభు ఏదైనా తోట చేశారు కానీ అది పాపం ప్రవేశించింది, ఆ పాపం వల్ల మరణం వచ్చింది. కానీ దేవుడు చేసి ఇంకొక ఏదైనా తోట మనం అది ప్రకటన గ్రంథం 21-22లో మనం చూడగలుగుతున్నాం. అక్కడ ఎలాంటి విధమైన ఆశ్చర్యమైన కార్యాలు ఉంటాయి అనేది ప్రభు తన జీవిత విధము ద్వారా అనేక మందిని స్వస్థపరుస్తూ, అనేక మంది విడుదలనిస్తూ, అనేక మందికి నిరీక్షణ కలుగు చేసినట్లు మనం చూడగలుగుతాం. ఇది ఒక చాలా విశేషమైనది. యేసు ప్రభు చేసిన ఆశ్చర్యమైన కార్యాలు శిష్యులు యేసు ప్రభు ఉన్నప్పుడు వారు చేశారండి, చేయలేదని కాదు. మీరైతే ప్రభు మత్తయి సువార్త 10వ అధ్యాయం చూసినట్లయితే వారు కూడా ఇద్దరిగా వెళ్ళి యేసు నామములో అనేక మందిని స్వస్థపరిచారు, అనేక మందిని దెయ్యములు వెళ్ళగొట్టారు, అనేక కార్యాలు చేశారు ప్రభు ఉన్నప్పుడే. అంత మాత్రమే కాదు, వారు ప్రభు కోసము వారు సేవ చేస్తున్నప్పటికీ, వారు ప్రభుతో నడుస్తున్నప్పటికీ వారు ప్రభువు మీద సంపూర్ణమైన విశ్వాసం అనేది కలిగి ఉండలేదు. కాబట్టి కారణం ఏంటంటే వారిలో పరిశుద్ధాత్మ శక్తి లేదు. కాబట్టి వారు త్రొట్టిల్లు వారుగా, వారు వెనకజారి వారిగా, వారు ప్రార్థనహీనులుగా, ప్రార్థన చేయలేని వారుగా ఉన్నట్లు మనం చూడగలుగుతున్నాం. మరి దానికి ప్రభు మరలా పునరుద్ధానమైన శక్తిని ప్రభు పునరుద్ధారణ అయ్యాక శిష్యులతో ఏమంటాడంటే, మీరు ఇక్కడ ఉండండి, యెరూషలేము నుంచి వెళ్ళవద్దు. ఏ శిష్యులైతే యేసు ప్రభుని ముమ్మారు బొంకారు, ఏ శిష్యులైతే సిలువ వేస్తున్నప్పుడు ప్రభుని పారిపోయారు, ఏ శిష్యులైతే ప్రభుని హింసిస్తున్నప్పుడు దాక్కున్నారు, ఆ శిష్యులై ప్రభువు కోసం హతసాక్షులు అవుతానికి కూడా వారు ఆలోచించలేదండి. కారణం ఏంటి? వారిలో ప్రభు ఇచ్చే విజయమైన లేకపోతే పునరుద్ధానమైన శక్తిని వారు కలిగి ఉంటాం మనం చూడగలుగుతున్నాం. కానీ బైబిల్లో మనం చూస్తున్నాం అనేకమైన ఆశ్చర్యమైన కార్యాలు. ఇవన్నీ ఆశ్చర్యమైన కార్యాలు. చనిపోయిన వారిని ప్రభువు లేపాడు, కుష్ఠరోగుని దేవుడు ముట్టాడు, కుంటి వారి కళ్ళిచ్చాడు, మోగవారిని మాట్లాడుతున్నారు. దేవుడు చెయ్యని ఆశ్చర్యకారమైనది లేదు. సముద్రం మీద నడిచాడు, అనేకమైన ఆశ్చర్యమైన కార్యాలు చేశారు. 5 రొట్టెలు 5,000 మందికి పంచాడు. కానీ ఇవన్నిటికంటే శ్రేష్టమైన మెరుగైన ఆశ్చర్యమైన కార్యం ఏంటి అని మీరు అడిగితే, ఒక పాపి తన పాపము నుంచి విడుదల పొంది నిరంతరమైన నరకముకి నియమించబడిన మానవులైన మనము క్రీస్తు యేసు మరణము పునరుద్ధారము ద్వారా ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడు మన మరణముకి లేకపోతే మనం నిరంతరమైన నరకము నుంచి మనం విమోచిస్తానికి ఆయన మన రక్తము ద్వారా విమోచించాడు అనే సంగతిని మనం విన్నప్పుడు అది నిజమైన ఆశ్చర్యమైన కార్యం. ఈ విషయమును మనం చూస్తున్నాం. యెషయా గ్రంథము 53వ అధ్యాయము. ఒకసారి మీ బైబిళ్ళు మీరు చెప్పండి, మాతో పాటు కూడా మీరు చదవచ్చు. బహుశా అంతా చదువుతానికి మనకి సమయం లేదు, కానీ శాయశక్తుల మనం సమయానికి మనం ముగించుకుందాం. 58వ అధ్యాయము యెషయా గ్రంథము. బహుశా మొత్తం మొదటి 5 వచనం చదవండి. 53వ అధ్యాయము మొదటి 5 వచనంలో, మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను? యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడెను? లేత మొక్క వలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలెను అతడు ఆయన ఎదుట పెరిగెను. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మనం అతనిని చూచి అపేక్షించినట్లుగా
అతని యందు స్వరూపము లేదు. అతడు తృణీకరింపబడిన వాడు ఆయను, మనుష్యుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనకాంతుడుగాను వ్యాధిని అనుభవించువాడుగాను మనుష్యులు చూడనొల్లని వాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనము అతనిని ఎన్నిక చేయకపోతిమి. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. ఆయనను మొత్తబడిన వాడుగాను దేవుని వలన బాధింపబడిన వానిగాను శ్రమ నొందిన వానిగాను మనం అతనిని ఎంచితిమి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగొట్టబడెను. మన సమానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఇట్స్ వెరీ క్లియర్. యేసు ప్రభువులో జన్మ పాపం లేదు, యేసు ప్రభువుల కర్మ పాపం లేదు, పాప బీజము లేనివాడు. చూడండి ఈరోజు ఏంటి యేసులో ఉన్న విశేషత చాలామంది అర్థం చేసుకోలేకపోతున్నారు. యేసు ప్రభు అందరు దేవుళ్ళు ఒకరు కదా, అందరూ అలా ఒకళ్ళు అవుతారు ఏమండి? అందరూ నీ తండ్రులు అవుతారా? అందరూ నీ తల్లి అవుతారా? నువ్వు తల్లి అని పిలిచిన మాత్రాన నీ కన్న తల్లి నీ తల్లి అవుతుంది, అంతే కదండి. చూడండి అలాగా మనల్ని రూపించినవాడు, మనకి ప్రాణం ఇచ్చినవాడు, మనల్ని విమోచించినవాడు, యేసులో జన్మ పాపము లేనివాడు. ఏమండి కన్య గర్భాన, ఇది చాలామంది తప్పుగా మాట్లాడతాం. ఏమండి వ్యభిచారంలో పుట్టింది మరి లేదు, అది ఆ రోజు పరిచయలో మాట్లాడారా? కన్య గర్భాన ఏమండి ఒక ప్రశ్న వేస్తాను, ఈరోజు డాక్టర్లు ప్రాణముని పుట్టిగలరా? ఏమండి డాక్టర్లు జీవంను పుట్టిగలరా? డాక్టర్లు జీవం పుట్టిలేరండి. కారణం ఏంటి? జీవం అనేది దేవుడు ఒకడే పుట్టేయగలడు. ఒక భార్య భర్త వారు సంప్రదాయంగా బిడ్డలు పుడతారా? ఏమండి పుట్టరండి. దేవుడు కృప చూపిస్తానే ఒక జీవము సృష్టించేది దేవుడికి మాత్రమే శక్తి ఉంది. బైబిల్లో మనం చూడగలుగుతాం. పరిశుద్ధాత్ముడు మరియను ఆవరించినప్పుడు ఆమె గర్భము ధరించి ఒక శిశువుని కనెను. ఏమంటే ప్రభువే మానవ దారిగా ఆయన రావాల్సి వచ్చింది. ఆయనలో జన్మ పాపము లేదు. ఏమంటే ఆయన పాప స్వభావం లేనివాడు. ఒక 30 సంవత్సరాలు ప్రభువు, లేకపోతే 33 సంవత్సరాలు ప్రభువు, మీలో ఎవరైనా నాలో పాపం చూపించగలరా? ఆయనలో ఒక అబద్ధము కానీ, ఒక చెడు ఆలోచన కానీ, ఒక దూషణైన మాటని కానీ, బూతి మాట కానీ, ఒక కామము కానీ, లోభము కానీ, అక్రమం కానీ లేనివాడుగా పవిత్రుడుగా ఉన్నట్లు మనం చూడగలుగుతున్నాం. పాపము లేని ప్రభు. మనమందరము ఏమండి ఎవరి పిల్లలకి మన పాపం నేర్పించే అవసరం లేదు, తప్పు నేర్పించవలసిన స్వదాగా మనకు వచ్చే పిల్లలు నేర్చుకుంటారు. ఎవరు మన చిన్న పిల్లలకి ఏమండి ఎట్లా కొట్టాలని స్పెషల్ క్లాసులు నేర్పిస్తారా? అబద్ధాలు ఎలా ఆడాలని స్పెషల్ క్లాసులు చేస్తారా? స్కూల్లో బూతు మాటలు ఎలా మాట్లాడాలని నేర్పిస్తారండి? మనకు స్వయంగా చెడుగా ఆకర్షించబడే మన హృదయం. కానీ క్రీస్తులో ప్రభులో ఆయనలో చెడు లేనివాడు, ఏ పాపం లేని ప్రభు. కానీ ఆ కల్వరి సిలువలో ఆయన మన అపరాధములు, మన దోషములు, మన వ్యసనములు, మన శాపములు, మన మీద వెంటాడుతున్న ప్రతి కీడుని, ప్రతి వ్యసనం, పాపము జీతమైన మరణముని ఆయన కల్వరి సిలువలో మోసాడు. నీకు నాకు పాపం అంటే అలవాటు అయిపోయింది. ఏమంటే ప్రభు నేను పాపం నన్ను క్షమించు, నేను తప్పు చేసి క్షమించు అని చెప్పి మరలా మనము పాత జీవితానికి కక్కినది మనం ముడుతుంటాం. కానీ మిక్కిలి పవిత్రుడైన మన ప్రభు అయిన యేసు ప్రభు, ఆయన తండ్రి ఎదుట ఎన్నడూ తండ్రిని బాధ పెట్టలేదు. మన బైబిల్ మనం చూసినట్లయితే నా ప్రియమైన కుమారుడు ఇతని యందు నేను ఆనందించుచున్నాను, ఇతని మాట మీరు వినండి అని తండ్రిని మిక్కిలిగా సంతోషపెట్టింది యేసు ఒక్కడే. కానీ ఆ ప్రభువైన యేసుక్రీస్తు మన పాపము కోసము పరిహారం అవుతాం. ఆయన రక్తముని ఇచ్చి, ఏమంటే రక్తముని చిందించి, ఎందుకంటే అండి కొండ జాతులు మనం వెళ్ళాం అనుకోండి, కొండ జాతుల వాళ్ళు మా నాన్నగారు ఒక 20 సంవత్సరాలు 30 సంవత్సరాల ముందు కొండ జాతులు వెళ్ళేవారు, ఇరులాస్ అని చెప్పేవారు. వారికి నాగరికత ఏం తెలియదు, బట్టలు ఎలా వేసుకోవాలో తెలియదు, భోజనం ఎలా వండుకోవాలో తెలియదు,
వారికి అసలు పళ్ళు ఎలా కడుక్కోవాలో తెలియదు. అంత ఒక భయంకరమైన స్థితిలో ఉంటారు. కానీ వారు గమనించింది ఏంటంటే, వారు మేకల రక్తము, గొర్రెల రక్తము కొన్నిసార్లు ఆ బండలకి, ఆ చెట్లకి చిందిస్తాం అనేది మేము చూసాం. ఏంటంటే వారు ఇలా ఎందుకు చేస్తున్నారు మీరంటే, మా పాపముల కోసం మేము రక్తమును చిందిస్తున్నాం. ఎవరు చెప్పారు వారికి పాపము విమోచించబడాలంటే, పాపమును క్షమించబడాలంటే రక్తం చిందించాలని? కానీ గొర్రెల రక్తము, మేకల రక్తము, జంతువుల రక్తము మనుషు రక్తము కంటే తక్కువైనది కదా. అందుకని మీరు చూసినట్లు గతంలో మన భారతదేశంలో పసిపిల్లలను తీసుకువెళ్ళి పాప పరిహారం అని చెప్పి మొదటి పిల్లవాడిని ఆ గంగా నదిలో వేసేవారండి. పసిపిల్లల్ని బలి ఇచ్చేవారు. పసిపిల్లల రక్తము ఎలాగా పాపముని మనల్ని విమోచించగలదు? సన్యాసి రాసుకుంటూ బూడిద రాల్చదండి. ఇంకొక వ్యక్తి, ఇంకొక మనుష్యుడు ఇంకొక వ్యక్తిని ఎలా బాగు చేయగలడు? కానీ యేసు ప్రభువు దేవుని స్వరూపమైనప్పటికీ, దేవుని రూపమును కలిగి ఉన్నప్పటికీ, ప్రభువు అయినప్పటికీ, త్రిత్వములో రెండో వ్యక్తి అయినప్పటికీ, ఆయన మానవుడి ద్వారంగా వచ్చి ఆయన పాపము బీజములైనప్పటికీ, రక్తములో కూడా దోషములైనప్పటికీ, ఆ కల్వరి శిలువలో మన కోసము రక్తమును కార్చాడు. దానివల్ల ఏం జరిగింది? ఈరోజు మనం వెళ్ళి, ప్రభా నేను పాపిని, నన్ను క్షమించు, నన్ను విమోచించు, నన్ను కడుగు, నా హృదయాన్ని మార్చు, నా వ్యసనముల నుంచి నాకు విడుదల దయచే, నా 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 అపవిత్రతని తీసివే ప్రభా అని మనం దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు దేవుడు తన రక్తముతో మనల్ని శుద్ధి చేస్తున్నాడు, మనల్ని పరిశుద్ధపరుస్తున్నాడు. ఎంతమంది ఈరోజు, నేను ఒకప్పుడు ఘోర పాపిని, ఆ నేరరూపమైన పాపము నేను వెంటాడే ఆ మనసు నన్ను వేధిస్తూ ఉండింది. కానీ ఎప్పుడైతే నేను ప్రభు సన్నిధిలో నా అపవిత్రతతో ఒప్పుకున్నాను, నేను దేవునికి విరోధముగా చేసి ఆయన సన్నిధిలో కన్నీరు కార్చి నా హృదయం వదలగొట్టుకున్నాను, ప్రభువు నా హృదయములో తేలికపరిచాడు, నా జీవితమును బాగు చేశాడు, నన్ను ప్రయోజకునిగా చేశాడు, నన్ను దీవించాడు, నన్ను ఆశీర్వదించాడు. నా జీవితంలో ఒకప్పుడు ఏది చేసినా శాపమే, ఏది చేసినా దరిద్రతే. ఈరోజు ప్రతి పాపంకి వచ్చి జీవితమైన శాపంని, మరణంని కొట్టేశాడు అని ఈరోజు ఎన్ని వందల వేల లక్షల మంది శాపం చెప్తాను. దానికి కారణము ప్రభు రక్తము మనల్ని విమోచించింది. యేసు నామములో మనకి జరిగేది ఏంటో తెలుసా అండి? మనము పాపం నుంచి విమోచించబడతాము. 30,000 మతములు ఉన్నాయి ఈ లోకంలో. 30,000 మతాల్లో మనుషులు పాపులని రాయబడి ఉంది. కానీ మనుషులు పాపులని చెప్పి ఆ పాప పరిహారం చేసుకుంటానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి. కానీ యేసుప్రభు మానవుడు పాపముని ఏం చేశాడు తెలుసా? ఆ పాపముకు వచ్చి జీతమైన మరణముని ఆయన మింగివేసి, ప్రభు మన వాక్యము సువార్తల్లో చూస్తున్నాం. ఒక పక్షపాతి వ్యక్తి ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ప్రభు అతను చూసి ఏమన్నాడు తెలుసా? నీ పాపములు క్షమించబడింది. మరి ఈ కంపారేటివ్ రిలీజియన్స్ అంటారు, లోకంలో అన్ని మతములు పెట్టుకుని ఆ దేవుడు ఏం చెప్పారు, ఈ దేవుడు ఏం చెప్పారు, ఈ దేవుడు ఏం చెప్పాడు అని ఒక వ్యక్తి పరీక్షించాడంట. పరీక్షించినప్పుడు యేసు ప్రభు నీ పాపములు క్షమించబడిని అనే అధికారముతో ఆ పక్షపాతి వ్యక్తితో అన్నాడు కదా. ఇదే పదము ఇంకా ఎవరైనా సరే అన్నారా అని లోకములో ఉన్న మత పుస్తకములన్నీ చూశాడంట. కానీ ఎక్కడా సరే ఎవరు అనలేకపోయారు. కారణం ఏంటంటే యేసు ఒక్కడికే పాపముని క్షమించే శక్తి ఉందండి. ఒక దుర్మార్గుని, ఒక భ్రష్టుని, ఒక వ్యభిచారిని, ఒక దొంగని, ఒక మోసగాన్ని, ఒక పాప భూమిలో ఉన్న వ్యక్తిని మార్చగలిగిన శక్తి యేసుకు మాత్రమే అండి. మతం మారటం వల్ల ఏం ప్రయోజనం? ఈరోజు చూడండి, మన లోకంలో మనం ఎన్ని ఊర్లో ఎన్ని రాజకీయ పొలిటికల్ పార్టీస్, మన దేశంలో ఉన్న పొలిటికల్ పార్టీస్, డెమోక్రసీ అని చెప్పిన పేరులో పొలిటికల్ పార్టీస్ ఎన్ని పార్టీలో ఎంతమంది డబ్బులు తీసుకుంటారు? రంగులు మార్చేస్తారు, జెండాలు మార్చేస్తారు. ఈరోజు ఈ మీడియా వచ్చాక రాజకీయవేత్తలు కూడా అక్కడి నుంచి ఇక్కడికి వస్తారు, ఇక్కడి నుంచి అక్కడికి వస్తారు, వాళ్ళని తిడతారు, మళ్ళీ ఇక్కడికి వచ్చి వీళ్ళని తిడతారు. చూస్తానికి ఎగతాళగా ఉంటుంది, ఎందుకంటే స్థిరత్వం లేనివారు. కానీ యేసు ప్రభు మారని వాడు కదండి.
ఆయన మారనివాడు, ఆయన దేవుడైన, ఆయన సర్వశక్తి కలిగిన వాడు, ఆయన రారాజు ప్రభులకి ప్రభువైన, ఆయనకి సకల అధికారం ఇవ్వబడింది. ఈరోజు నీ జీవితం ప్రభువుకి ఇస్తావా? అన్ని నామముల కంటే ఉన్నతమైన ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో పౌలు ఈ మాటను ఎంత చక్కగా మనకు చెప్తున్నాడో చూడండి. ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం చదవండి. అందుచేత 10వ వచనం చదవండి. భూమి మీద ఉన్నవారిలో గాని భూమి క్రింద ఉన్నవారిలో గాని ప్రతివాని మోకాలు యేసునామమున వంగినట్లు. ఏమండి, there is no other name man can be saved. మానవుడికి రక్షణ యేసు నామం తప్ప వేరే నామం లేదండి. దాని చదవండి. ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువుని ఒప్పుకొనున్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. ప్రభువు నామము ప్రతి మోకాలు వంగాలి, ప్రతి నాలుక ఆయన నామమును ఉచ్చరించాలి. ఆయన నామము తప్ప వేరే ఒక్క నామము లేదు. ఎంతోమంది ఈ లోకంలో క్రైస్తత్వాన్ని నిర్మూలన చేయాలి, క్రైస్తత్వాన్ని డిస్ట్రాయ్ చేసేయాలి, క్రైస్తత్వం లేకుండా ఏమన్నా అడాల్ఫ్ హిట్లర్ అలాంటి వాడిలో ఒక్కడు అసలు క్రైస్తవుని లేకుండా చేయాలి, యేసు వంశంలో వచ్చిన యూదులను లేకుండా నేను చేయాలి అని 60 లక్షల యూదులను చంపాడండి. ఒకళ్ళని ఇద్దరిని కాదు. కానీ ఏమయ్యాడు చెప్పండి? అలాంటి సిద్ధాంతం, నాసిజం అలాంటి వారు అడ్రస్ లేకుండా వెళ్ళిపోయారు. ఏమండి, కమ్యూనిస్ట్ వాళ్ళు ఎంతోమంది రాజులు రాజ్యములు లేకుండా పొట్టులేసిపోయారు. దేవుడు అండి, ప్రభు యేసయ్యని మనం ఎలాగా అలా చేయగలుగుతారు? అసలు ఎంత మూర్ఖులు వాళ్ళు. ఈరోజు మన జీవితం దేవునికి ఇవ్వాలి, ఆయనకి మనం భయపడాలి, ఆయనకి మనం లోబడాలి, ఆయన చెప్పిన అడుగుజాడల్లో మనము నడవాలి. దేవుడిచ్చిన ఈ పరిశుద్ధమైన వాక్యం, ఈ 66 పుస్తకములు, బైబిల్లో ఉన్న 66 పుస్తకములు క్రీస్తు వైపే పాయింటింగ్ అండి. ప్రతి వాక్యము, ప్రతి మాట యేసు ప్రభువే దేవుడు, ఆయన తప్ప వేరే మార్గము లేదు. ఈరోజు నీ జీవితం ఇస్తావా ప్రభువుకి? నీ హృదయం ప్రభువుకి సమర్పించుకుంటావా? ఇంత గొప్ప దేవుడు మనకు ఉండగా మనకెందుకు భయం? ఇంత గొప్ప దేవుడు మనకు ఉండగా ఎందుకు దిగులు? మనకి ఇంత గొప్ప దేవుడు మనకు ఉండగా ఎందుకు నిరాశ? ఇదిగో నీ దేవుడు నిన్ను విమోచించాలని ఆశిస్తున్నాడు. ఈరోజు నీ జీవితం సేకిస్తావా? దయచేసి ఉంచండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి, దయగల ప్రభా, అన్ని నామముల కంటే ఉన్నతమైన నామం నీ నామము నాయన గొప్పదయ్యా. సూర్యుడి చంద్రుడు అయ్యా నీ నామమునికి లోబడేది, సర్వ సృష్టి నీ నామమునికి లోబడేది. ప్రతి ఒక్కరు నీ నామముకు లోబడాల్సిందే ప్రభా. నువ్వు సర్వశక్తి కలిగిన వాడవయ్యా, సర్వాధికారము కలిగిన వాడవి. మా పాపముల కోసం, మా దోషముల నిమిత్తము, మా వ్యసనముల నిమిత్తం ఆ కలవరి శిలువల రక్తముని చిందించి విమోచించింది నువ్వు ఒక్కడవే నాయన. పాప బీజం లేనప్పటికీ నాయన తండ్రి కుడి పాశన కూర్చుంటాం శ్లాఖ్యతను వదిలిపెట్టి మానవుడి ద్వారంగా మానవుడు పుట్టి మానవుడుకున్న కష్టములు, బాధలు, అవమానములు, నిందలు, శ్రమలు భరించి సహించి పాపము లేని వాడిగా అంతము వరకు పరిశుద్ధుడిగా ఉన్న నా దేవ అయ్యా, నీకు మేము సాగిలు పడతానికి, మేము నీకు లోబడతానికి, నీ అడుగు జాడల్లో మేము నడుచువారుగా ఉండటానికి సహాయం చేయి ప్రభు. నువ్వు ఎంత గొప్పవాడు అయ్యా, నువ్వు ఎంత మంచివాడు అయ్యా. ఇంత గొప్ప దేవుడు మేము పెట్టుకున్నప్పుడు మేము ఎందుకయ్యా కృంగిపోవాలి? ఎందుకు మేము భయపడాలి? ఎందుకు మేము నిరాశ చెందాలి? మా దేవుడు మా వైపు జాలి చూపించేవాడు, కనికరం చూపించేవాడు. మేము విరిగి నలిగి హృదయముతో ఆయన సన్నిధిలో వెళ్ళినప్పుడు ఆయన మా దోషములు సోపుతో శుద్ధి చేయువాడు అని మాకు విశ్వాసమును దయచేయను. ఈరోజు వాక్యం వింటే నీ బిడ్డలతో నువ్వు మాట్లాడు. ఇంతవరకు నీ చూపించిన కృపబట్టి వందలు. నీ చిత్తం మీద రేపు కలుసుకుంటాను, సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మరి ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతూ మా తెలియపరచండి. మీ ప్రార్థన అవసరతలు స్క్రీన్ కనబడుతున్న నంబర్ 8939392139 నెంబర్కి వాట్సాప్ కానీ, వాయిస్ మెయిల్ కానీ, లేకపోతే కాల్ కానీ చేయొచ్చు. మేము మీకోసం ప్రార్థిస్తాం. దయచేసి గమనించండి, స్క్రీన్ మీద మీకు కనబడుతున్న నెంబర్కి మాత్రమే మీరు చేయండి. మీరు వాయిస్ మెయిల్ కానీ వాట్సాప్ చేస్తే నేను మీకు జవాబిస్తానికి అనుకూలంగా ఉంటుంది. మీరు పంపించేటప్పుడు మీ పేరు, ఊరు, మీ ప్రార్థన విన్నపం కొంచెం మీరు చక్కగా పంపిస్తే మీకు జవాబిస్తానికి అనుకూలంగా ఉంటుంది.
అంత మాత్రం కాదు, ఈ భారమైన ఈ పరిచయలో దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ గోపులు లిప్పి మీ విరాళం పంపించవచ్చు. స్క్రీన్ మీద కనబడుతున్న గూగుల్ పే, ఫోన్పే అకౌంట్ నెంబర్స్ ద్వారంగా ఈ పరిచయలో మీరు కూడా పాలు పొందొచ్చు. మీరు పంపించే ప్రతి కానుక ప్రభు సేవ నమ్మకంగా వాడతారు. దేవుని చేతి మీద రేపు కలుసుకుందాం. అంతా గాడ్ బ్లెస్ యూ. గుడ్ నైట్.